ఈరోజు మనం క్యాప్సికమ్ బంగాళాదుంప కర్రీ చేసుకుందాం. ముందుగా 3 క్యాప్సికమ్ తీసుకుని కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 బంగాళాదుంపలు తీసుకుని పైన తొక్క మొత్తం చెక్కుని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటర్లో వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2-3 ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 5-6 తీసుకుని ఇలా పొడవుగా చీల్చి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో కదుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఈ పసుపు వేసుకోవడం వల్ల కర్రీ కలర్ఫుల్గా ఉంటుంది. పైగా యాంటీబయాటిక్ పసుపు, హెల్త్కు చాలా మంచిది పసుపు. ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చాయి. బంగాళాదుంప ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకున్నాం కదా, అవి మొత్తం వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి గరిటెతో మొత్తం అంతా కలుపుకోవాలి. ముక్కలు మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి కదుపుకుంటూ ఉండాలి ముక్కలు, లేదంటే మాడిపోతాయి. బంగాళాదుంప ముక్కలు చాలా వరకు బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో కదుపుకుందాం. ముక్కలు మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ముక్కలు బాగానే మగ్గాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. మధ్య మధ్యలో గరిటెతో కదుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకుందాం. నేనైతే 1½ స్పూన్ కారం వేసుకున్నాను. ఉప్పు కారం కలిసేలాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత ముక్కలు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కర్రీ. ఒకసారి గరిటెతో కదుపుకుందాం. మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ కదుపుకుంటూ ఉండాలి. 2-3 నిమిషాలు ఇలా కర్రీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి కర్రీలో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. గిన్నెలోకి తీసుకుందాం. క్యాప్సికమ్ పొటాటో కర్రీ రెడీ. చాలా ఈజీ, చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.